హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కంచర్ల అనే గ్రామంలో ఒక ఎద్దు ఒక కాకి ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. అయితే ఒకరోజు ఎద్దు సాయంత్రం పొలం నుంచి వచ్చి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరికి వచ్చి, నువ్వు ఇంత తెలివిలేని దానివని అనుకోలేదు. తెల్లవారుజాము నుంచి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనుల కోసం రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్నా ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితి పెట్టగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, నేను ఏమి కష్టపడకుండా ఏది దొరికితే దానిని అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది కాకి. కాకి మాటలకు ఆ ఎద్దు ఇలా సమాధానం చెప్పింది, నేనేమి విచారంగా లేను. నా కష్టం వల్ల ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ఈ ప్రపంచంలోని చాలామంది ఆకలి తీర్చడంలో నా కష్టం ఉంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసా? కష్టంలోని సంతోషం కష్టపడే వారికి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మాట అండోయ్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సరే, ఉంటానండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.